మీరు జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, ప్రేమ నాన్నకు ప్రేమతో, F2, ఏదో ఓ బేబీ, ఇలాంటి సినిమాల్లో ఆ క్యారెక్టర్లు ఎవరు చేస్తారు? తమిళ్ హీరో సూర్య అని, తమిళ్ హీరో సూర్య అతను డైరెక్టర్, సార్ ఎలాగ యాక్ట్ చేశారు సార్ మీరు అన్నాడు ఓ బేబీ సినిమా చూసి. సో ఓ బేబీ సినిమా అలాంటి క్యారెక్టర్స్ సంథింగ్ స్పెషల్ అని నా నా ఉద్దేశం. అంటే మీ బట్టి వాళ్ళు మీలాగే మన వాళ్ళు అందరూ అడుగుతుంటారు, ఏంటన్నా క్యారెక్టర్లు, అసలు నువ్వే హీరో అని. నాయన నీ ప్రేమ ఉంటే ఉంచుకో మనసులో. ఆ క్యారెక్టర్ చేయడానికి మనం ఉండాలి, ఈ క్యారెక్టర్ చేయడానికి వాళ్ళు ఉంటారు. జనరేషన్స్ మారుతున్నాయి కదా, మారను మన రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ మెచ్యూర్డ్ యాక్టర్ అని నా నమ్మకం. ఇటీవల ఒక ఈవెంట్లో మీరు పుష్ప సినిమా గురించి మాట్లాడుతున్న సందర్భంలో అది ఎందుకు అలా రాంగ్గా పోయింది, అంటే సోషల్ మీడియా ఎందుకు ట్రోల్ అవుతుంది, దాని గురించి ఏంటి సార్? అల్లు అర్జున్ మొన్న మేమిద్దరం కూర్చున్నప్పుడు తను అన్నాడు, అంకుల్ మీరు ఆ మాట అనలేదని నాకు తెలుసు అన్నాడు. పిచ్చోడా నేనే అన్నారా బాబు అన్న. అయినా మీరు అన్నదే ఆ ఉద్దేశం. నేనన్న ఉద్దేశం అది కాదు, కానీ అది ఎవడికో పాపం ఇప్పుడు ఎట్లా తయారైందంటే, సారీ టు సోషల్ మీడియా బ్రదర్స్, మీరేమనుకోవద్దు, ప్రధాన్ని వేరే నెగిటివ్ యాంగిల్లోనే చూస్తుంటే ఒకళ్ళని గట్టిగా పట్టుకుని అడిగాను నేను, బాగా చనువు ఉన్నా, ఇక మా సురేష్ లాగే చనువు ఉన్నావు అని గట్టిగా పట్టుకుని, ఏంట్రా చెప్పింది ఏంటి, ఏం రాసావు అని అంటే, అన్నయ్య టైటిల్ అట్టా పెట్టకపోతే ఎవడో చూడలేదు అన్నయ్య అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు చూడటం కోసం నువ్వు టైటిల్ని ఏముండదు దాంట్లో నెగిటివ్ అంటే, పర్టికులర్గా మన కేసు సంగతి, మిగతా వాటి గురించి నాకు తెలియదు, నేను పెద్దగా ఫాలో అయ్యేవాడిని కూడా కాదు. అలాగా నేను ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా నెగిటివ్గా మాట్లాడాలని అనుకునే మనిషిని కాదు. ఆ రోజున కూడా మనం మాట్లాడింది మీకు బాగా గుర్తుండి ఉంటుంది. ఇప్పుడు హీరోయిజం అని అంటే కనుక లేడీస్ టైలర్ హీరోనా ఎదవా అన్నాను నన్ను నేనే. లేడీస్ టైలర్ ఈ రోజుకి ప్రపంచంలో ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఉన్న సినిమా కదా, అని ఎదవాన్ని నేను ఎలా అంటాను అని ఎవడో తీయలేదు దాన్ని పక్కకి, ఎందుకని నా మీద నేనే జోకేసుకున్నాను కాబట్టి. అప్పులప్పారావు ఉన్నాడు, వాడు హీరోనా, ఏమండి 10 మందిని కొట్టి వీడు పెద్ద హీరో కాదండి. నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా, ఒక లేడీస్ టైలర్ కానీ, అప్పులప్పారావు కానీ, పేకాట పాపారావు కానీ, ఇంకోటి కానీ సమాజంలో, మన చుట్టూ ఉన్న సమాజంలో మన పక్కనే ఉన్న క్యారెక్టర్స్. ఇవాళ షష్ఠపూర్తి ఏంటండి, మన ఇళ్లలో జరిగే 60వ సంవత్సరం పెళ్ళి షష్ఠపూర్తి అంటే అంతే కదా. ఇది కామన్ మ్యాన్ నుంచి తీసుకున్న హీరోల్ని నేను ఎక్కువగా హీరోగా యాక్ట్ చేయడానికి కుదిరింది. అలా కుదరటం వల్ల నేను అందరి మధ్యలోనూ, ప్రతి ఇంట్లోనూ, ప్రతి ఫ్యామిలీలోనూ ఒక మనిషిని అయిపోయాను అని చెప్పడం జరిగింది. చెప్తే తను నవ్వేశాడు, అల్లు అర్జున్ కానీ ఆడెవడో రాశాడు అని అన్నాడు. రాసినాడు ఆనందపడి ఉంటాడు కదా, కానీ తర్వాత ఎందుకన్నా అందరూ తిడుతున్నారు, తొక్కేశారు, అది దొంగే కదా, దొంగ కాకపోతే ఆడేమన్నా మహానుభావుడు, ఆడేమన్నా ఇదేంటి మహాత్మా గాంధీయా కాదు కదా, పుష్పలో వాడు దొంగే కదా, పైగా ఎర్రచందనం దొంగ, మరీ దొంగ, అది మామూలు దొంగ, అది ఎదవా అని అంటే నవ్వేశాడు. తను నవ్వాడు, నేను నవ్వాను. చెప్తున్నా ఎవరో ఇప్పుడు మీరు ఇందాక మనం అనుకున్నట్టే సోషల్ మీడియాలో అసలేం దొరకట్లేదు అని అంటే, ఈ మాత్రం దొరికితే ఊరుకుంటే